ఇక్కడ అడగాల్సింది ఒకటి ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి లీకేజీకి సంబంధించి లీకేజీ వాల్యుయేషన్ ముడిపెట్టొద్దు, ప్రభుత్వం కాదు టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. గతంలో కాకుండా ప్రభుత్వ అజమాయిషి ఉంది, ప్రభుత్వం వల్ల లీక్ అయింది గతంలో. బట్ ఇప్పుడు ఈ విషయంలో మేము విద్యార్థుల ప్రయోజనాల విషయంలో, ఎందుకంటే 2 days గా ప్రభుత్వం నుంచి రియాక్షన్ రాలేదు, కాషియస్ గా ఉన్నారు వాళ్ళు ఆ విషయంలో, టీజీపీఎస్సీకే వదిలేసినట్టు కనబడుతోంది. భరత్ గారు నంబర్ 1 అసలు ఎస్ యువర్ రైట్, లీకేజ్ కి ఇవాల్యుయేషన్ కారీ మొత్తం వీళ్ళ హరాకిరికి అస్సలు ముడిపెట్టకండి. ఎందుకంటే లీకేజ్ చేసింది ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఒక్క సన్నాసి, ఒక్క విధవ. కానీ ముడిపెట్టి మొత్తం ప్రభుత్వాన్ని పడిపోయేటట్టు చేసింది. సక్సెస్ఫుల్లీ ఆ ప్రభుత్వం పోయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ముడిపెట్టొద్దు ఎవాల్యుయేషన్ అని అంటున్నారు. నేను అందుకే లిస్ట్ అవుట్ చేసినాను. ఒట్టి ఎవాల్యుయేషన్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. నేను ఆ జడ్జ్మెంట్ చదివినాను. యాజ్ అ లా గ్రాడ్యుయేట్ నాకు ఆ హ్యాబిట్ ఉన్నది కాబట్టి నేను చదివినాను, కొన్ని అండర్లైన్ చేసి ట్వీట్ కూడా చేసినాను. బయస్డ్ మేనర్ అంటే ఏంటి చెప్పండి, రిజల్ట్ ఇన్ బయస్డ్ మేనర్ కదా. శరత్ గారు అలా బయస్డ్ మేనర్ అని మెన్షన్ చేసి ఉంది కదా. ఎవరికి బయస్డ్ గా వచ్చింది చెప్పండి రిజల్ట్? చాలా ఉన్నాయి అట్లాంటి అబ్జర్వేషన్స్. అసలు కొన్ని అయితే భరించరావున్నది. దెర్ ఇస్ నో ఇంటిగ్రిటీ అని ఒక పదం వాడినారు. దట్స్ ఎ స్నైడ్, ఇట్స్ ఎ స్నబ్బింగ్ ది గవర్నమెంట్. యూ ల్యాక్ ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, డీవియేషన్ ఆఫ్ రూల్స్ అనే వర్డ్ కూడా ఉంది అందులో. క్రిషాంక్ అన్న, ఒక విషయం మీతో చెప్తా నేను. మీరు 20 నెలలుగా ఒక ప్రతిపక్ష పాత్ర, నిరుద్యోగుల విషయంలో మీరు సరి అయిన పాత్ర పోషిస్తలేరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు సరిగ్గా కొట్లాడితేనేమో కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తున్నారు, మీరు సరిగా లేదు కాబట్టి దాడి నేపథ్యంలో గత 20 నెలలుగా ఒక్క నోటిఫికేషన్ రాలే. మరి ఒక్క నోటిఫికేషన్ రానప్పుడు వాళ్ళు ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే ఇస్తున్నప్పుడు మీరు సరి అయిన రీతిలో ఒక టీఆర్ఎస్ ప్రతిపక్షంగా నిజంగా స్పందించిందా అంటే స్పందించలేదు. కానీ ఇప్పటికైనా నిరుద్యోగుల కంపల్సరీగా ఉద్యోగాలు వేయాలంటే పెద్ద సార్ కేసీఆర్ సార్ బయటకు వచ్చి నిరుద్యోగుల తరఫున మాట్లాడాలా. గట్టిగా మాట్లాడితేనే రేపు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా నిరుద్యోగ అంశాలపైన, నోటిఫికేషన్లపైన, ఇవాళ గ్రూప్ 1 ఈ ఇష్యూ జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతలేదు సార్? వినబడిందా కృష్ణ గారు? ఎండింగ్ కొంచెం కట్ అయింది కానీ నాకు వినబడ్డది, నాకు అర్థమైంది. అంటే ఒకటి ఆనెస్ట్, ఇప్పుడు నేనే చెప్తా, నా ఉదాహరణే చెప్తా. స్టూడెంట్ లీడర్ గా ఉద్యమాలు చేసినాము, అన్ని చేసినాము. ఇప్పుడు మేము వచ్చి దానికి రాజకీయ రంగు పూస్తే ఇగోండి చూడండి, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఏం చేసిర్రు, సింపుల్ గా స్లిప్ అయిపోయారు. దీన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ అజెండా. నాకు తెలిసి ఇక్కడ అశోక్ గారు మాట్లాడి గ్రూప్ 1 వీళ్ళు ముగ్గురు మాట్లాడారు అనుకోండి, వీళ్ళు ముగ్గురు ఫుట్బాల్ ఆడుకుంటే ఆయన అసలు ఏం సమాధానం కూడా చెప్పలేడు వే ఫార్వర్డ్ అని. అందుకే వాస్తవానికి మేము బ్యాక్ సీట్. నేను ఇవాళ వరకు నేను చెప్తా ఆన్ రికార్డ్, ఎస్ అశోక్ గారు రైట్ఫుల్ గా చెప్పారు. నేను ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అశోక్ నగర్ వైపు వెళ్ళలే, ఉస్మానియా యూనివర్సిటీ వైపు, ఈ నిరసనల వైపు వెళ్ళలే. మేము మాట్లాడతలేము. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది ఇండిపెండెంట్ ఆస్పిరెంట్స్ ఉద్యమంగా ఉండాలి అని భావించినాం కాబట్టి బ్యాక్ సీట్ ఉన్నాం. నాట్ దట్ వీ కెనాట్ రిప్రజెంట్ దెమ్, నాట్ దట్ వీ కెనాట్ స్పీక్ అబౌట్ దెమ్. ఖచ్చితంగా ఇందులో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది పోరాడాల్సిన విషయం కాబట్టి వారు అన్నదాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. కానీ ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు రంగు పూస్తారు. అశోక్ గారి మీద రంగు పూసిర్రు, మోతిలాల్ మీద పూసిర్రు. వాళ్ళు పూసినా మేము ఎక్కడ వెనకడికి వేయాల. వాళ్ళు ఏమి కొట్లాడినా అశోక్ సార్ గాని, చౌటి సార్ గాని, అందరం గాని మేము గట్టిగానే మాట్లాడుతున్నాం. మీరే ప్రధాన ప్రతిపక్షం. ఎందుకంటే మీకు వాళ్ళకు ఓటు బ్యాంకులో జస్ట్ 1.5 తేడానే ఉంది. మీకు 40 సీట్లు ఉన్నాయి. కానీ అసెంబ్లీలో నిరుద్యోగ అంశం నిన్న 2 రోజుల పాటు మాత్రమే అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీలో మా పాయింట్ సంబంధించి ఒక చర్చ లేదు. అంటే ఓన్లీ ప్రభుత్వానికి రైతులే ఇంపార్టెంట్ కావచ్చు. రైతుల కంటే రాష్ట్రంలో 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నారు. మరో 30 లక్షల మంది చిన్న చిన్న ఉద్యోగాలు, 20,000 30,000 ఉద్యోగాలు చేసి బతుకుడుస్తున్నటువంటి ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ కానీ విద్యా ప్రణాళిక గత 10 ఏళ్లలో నేను టీఆర్ఎస్ పార్టీని నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను. టీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్ల కాలంలో విద్యా ప్రణాళిక, ఉద్యోగ ప్రణాళిక సరైన రీతిలో లేదు. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఏంటి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎందుకు కల్పించారు? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు, మొత్తం కొట్లాట జరిగిందే మొత్తం నియామకాలు. నీళ్లు నిధుల గురించి ఎవరికి అర్థం కావాలి, అర్థమైందల్లా ఉద్యోగాల లెక్కలు మాత్రం అర్థమైనాయి. ప్రైవేట్ రంగంలో ఎవరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆడియో మధ్యలో కట్ ఆడియో డిస్టర్బ్, పీసీఆర్ కరెక్ట్ చేస్తారు. ఆడియో డిస్టర్బ్. ఎస్
కాబట్టి మేము ఏమంటున్నామంటే మీకేం ఇప్పుడు అర్థం నిజంగా ప్రతిపక్షంగా మీరు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ నిరుద్యోగుల అంశం మీద ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. కేసీఆర్ గారు మాట్లాడితేనే ఈ విషయం మీద కేటీఆర్ మాట్లాడారు కదా నిన్న. మెడలుంచడానికి కేటీఆర్ గారు మాట్లాడారు, కేసీఆర్ గారు మాట్లాడాలంటున్నాం మేము. ఓకే, కేసీఆర్ గారు చాలా పాయింట్ టేకెన్ మాట్లాడాలంటే మళ్ళీ ఖచ్చితంగా ఏప్రిల్ 27 అంటే మళ్ళీ ఫీడ్బ్యాక్ కన్వే చేస్తాం. మళ్ళీ ఇంకా టైం పడుతుంది. ఒక్కసారి ప్రభాకర్ గారు ఒపీనియన్ తీసుకుందాం. ప్రభాకర్ చౌటి గారు సార్, ఈ